ఇలారా గత బుధవారం మనము ద్రాక్షావళి గురించి ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క కానానులో నాటినటువంటి ఆ ద్రాక్షావళి గురించి మనం నేర్చుకున్నాం. మరలా ద్రాక్ష ఏదో కొన్ని వర్తమానాలు చెప్పాలనుకున్నాను, ఆయన ఎంతవరకు నడిపిస్తాడో మనకు తెలియదు. అందువల్ల ఈరోజు ఈ యొక్క ద్రాక్ష గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, ఆదికాండము 9వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకున్నాం. ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపెతరు వారు హాము కానానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు. వీరి సంతానము భూమి అందంతగా వ్యాపించెను. నోవహు వ్యవసాయము చేయనారంభించి చూడండి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారమును వస్త్రహీనుడుగా ఉండెను. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడైనడు చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపిను. అప్పుడు షేమును యాపెతులు వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పి వారి ముఖమును వెనుక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశములను చూడలేరు. అప్పుడు నోవహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకుని కానాను శపించబడిన వాడై తన సహోదరులకు దాసుడములు అనెను. మరియు అతడు షేము సర్వశక్తిమంతుడు యావే స్తుతింపబడునుగాక, కానాను అతనికి దాసుడములు. సర్వశక్తిమంతుడు యాపెతును విశాలపరచును, అతడు షేము గుడారములలో నివసించును. అతనికి కానాను దాసుడగును అనెను. ఆ జలప్రలయం గతించిన తరువాత నోవహు 350 ఏళ్ళు బ్రతికెను. నోవహు బ్రతికిన దినములను 950 ఏళ్ళు. అప్పుడు అతడు మృతి నిందెను. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనము ఓడలో నుండి వచ్చిన తర్వాత అంటే జలప్రలయం తర్వాత జరిగినటువంటి సంఘటన అన్నమాట. దీనిలో కొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ఓడలో నుండి వచ్చిన తర్వాత, ఎందుకంటే నోవహు కుటుంబం ఎంతమంది? 8 మంది. ఆ 8 మంది ఎవరు అంటే 3 కొడుకులు, అలాగే 3 కోడలు, మొత్తం ఎంతమంది? 8 మంది. ఆ 8 మంది ఆ జల ప్రళయం అయిపోయిన తర్వాత ఓడ దిగి కిందకు వచ్చారు. ఆ నేలంతా కూడా ఇంకా ఆరిపోయింది. ఇంక 8 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా ప్రకృతి అంతా కూడా అప్పుడప్పుడే చిగురుస్తా ఉంది, అంటే నూతన సృష్టి వస్తా ఉంది. అందుకని 8 నుండే నూతన జనాంగము వచ్చి భూమి అంతా కూడా విస్తరించారు. అందులో 8 అనేటువంటి నూతన సృష్టికి ఛాయగా ఉంది. 8 అనేది ఏమి చెప్పండి? 8లో. అందుకని 8లో నూతన సృష్టి. అందుకని మనం 8వ దినములో మెస్స 8వ దినములో 7 దినములు అయిన తర్వాత 8వ దినములో నూతన శరీరాన్ని పొందుకొని అలాగే అదే 8వ దినం వల్ల 3వ దినం వల్ల ఒకటే. ఆ విధంగా ఎందుకంటే 2000 సంవత్సరాల నుండి చూస్తే 2 దినములు అయిన తర్వాత 3వ దినము, అలాగే 7 సంఘకాలాలు 2000 సంవత్సరాలు 7 సంఘకాలాలు వచ్చాయి. 7 సంఘకాలాలు చూస్తే తర్వాత చూస్తే ఇది కూడా మరి ఇది 8వ దినము. ఈ విధంగా మనకు వస్తాయి 7 దినాలు, 7 సంఘకాలాలు, 7 దినాలు, 8వ దినం. అయితే ఇప్పుడు ఈ మనము నేర్చుకునే విషయం ఏంటంటే ఈ ద్రాక్ష తోటలో సంబంధించిన విషయాలు మనం చూద్దాం. వీరి సంతానం అంటే 3 ఉన్నారు.
నోవహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసను. పిల్లారా, మొట్టమొదట మానవుడు భూమి మీద, నూతనమైనటువంటి భూమి మీద, అంటే జలప్రళయంలో శుద్ధి చేయబడిన భూమి మీద మానవుడు మొట్టమొదట వేసినటువంటి పంట ఏమిటంటే ద్రాక్ష. ద్రాక్ష తోట వేశాడు. ఎవరు వేశారు? నోవహు వేశాడు. ఆ ద్రాక్ష తోట చాలా చక్కగా పండింది. అందుకనే ద్రాక్ష తోట సంఘానికి కూడా సాదృశ్యం ఉంది అన్నమాట. ద్రాక్ష తోట సంఘానికి కూడా సాదృశ్యం ఉంది. అయితే ఇక్కడ ద్రాక్ష తోట వేసిన తర్వాత పిల్లారా, అతడు ఆ ద్రాక్ష తోట చాలా చక్కగా పండింది. ద్రాక్ష కాయలన్నీ కూడా చాలా విస్తారంగా పండాయి. హల్లెలూయా. అలా మౌనం కూర్చొని మరి మీకేం చెప్పాలి? హల్లెలూయా అని చెప్పాలి. బాగా పండించిందంటే హల్లెలూయా. మరి పండింది అంటే మరి ఆయన మహిమపరచాలి కదా. కాము కూర్చొని ఉంటారు. మళ్ళీ మీకేం చెప్పాలి? ఎందుకు చెప్పండి అంటే అప్పుడు నీ బుర్రలెత్తి అప్పుడు నీకు చెప్తుంటారు. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆ ద్రాక్ష తోట విస్తారంగా పండింది. ఆ పండినప్పుడు దాని యొక్క ఫలములు, ద్రాక్ష ఫలములు చాలా గొప్పగా పండాయి. అయితే ఆ ద్రాక్ష యొక్క రసాన్ని తీసుకొని, అంటే మామూలుగా ద్రాక్ష రసం తీసుకుని తాగితే, మామూలు ద్రాక్షకాయలు రసం తీసుకుని తాగితే మొత్తం కాదు. కానీ వాటిని ఏం చేస్తారంటే కొంతకాలం నిల్వ ఉంచి ఇది భూమిలో పాతిపెట్టి చేస్తారు. దాన్ని ఏం చేస్తారంటే మొత్తుకలు చేస్తారన్నమాట. మరి అప్పుడు తాగకూడదు తెలీదా? మరి అయిందంటే అప్పుడు చట్టం రాలేదు. అందుకనే దాన్ని ఏమంటారంటే విశ్వాసపు కాలం అంటారు. మోషే కాలం దగ్గర నుండి మనం చూసినట్లయితే అది ధర్మశాస్త్రం యొక్క కాలం. అలాగే మనం అపోస్తలుడైన పౌలు తర్వాత చూసినట్లయితే అది కొత్త నిబంధన కాలం. ఆ తర్వాత మనం చూస్తే ఇప్పుడు స్థిరమైన నిబంధన కాలంలో మనం ఉన్నాం. కాబట్టి దాన్ని ఏమంటారంటే అది విశ్వాసం కాలం. ఆ రోజులో నుండి షేకు గాని, ఆనోకు గాని, నోహు గాని, అబ్రాహాము గాని వీళ్ళందరూ మనం చూసినప్పుడు వాళ్ళ విశ్వాసం ద్వారా వాళ్ళు ప్రయాణం చేశారు. అందువలన దాన్ని ఏమంటారంటే విశ్వాసపు కాలం అంటారు. అప్పుడు ఈ యొక్క ధర్మశాస్త్రం ఇంకా రాలేదు. అప్పుడు మరి తెలీదా అని మీరు అనుకోవచ్చు. కానీ పిల్లారా, ఒక విధంగా చెప్పాలంటే ద్రాక్షారసం దేనికి ఛాయగా ఉందంటే ఉత్తేజానికి ఛాయగా ఉంది. ఆత్మ సంబంధమైన వాటికి ఛాయగా ఉన్నాయి ఇవి కూడా. అందుకని ఆయన అలా ఉంచాడు అనమాట. మరి నీళ్ళు దేనికి ఛాయగా ఉంది? పరిశుద్ధాత్మకి ఛాయగా ఉంది. అలాగే ద్రాక్షారసం ఆయన రక్తానికి సాదృశ్యం ఉంది, ఉత్తేజము. అలాగే ఆ రొట్టె ఆయన యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఇది నా రక్తము అని చెప్పారు ద్రాక్షారసాలు. అదేగా కాబట్టి అది ఏం చేస్తాయి? ఉత్తేజాన్ని ఇస్తారు మన మనిషికి. ఒక బలహీనమైనటువంటి లేకపోతే బాగా పనిచేసి అలసిపోయి ఉన్నారనుకోండి, దాన్ని తాగి ఏం చేస్తారు చెప్పండి? ఉత్తేజాన్ని పొందుతారు. ఆ విధంగా మొత్తుడైపోయి ఆ బాధలు అవన్నీ కూడా మర్చిపోయి ఆ విధంగా ఆ యొక్క మొత్తులు పొందుతారు అన్నమాట. అయితే ఇప్పుడు అది తాగలేదని బైబిల్ చెప్పడం లేదు. ఆ ఫోన్లో అది పర్లేదన్నమాట. పాస్టర్ గారు బాగానే చెప్తున్నారు, అది మా ఆయన తాగిన పళ్ళ తప్పు కాదనమాట, లేకపోతే మా బంధువులు తాగిన తప్పు కాదనమాట అని అనుకోకండి. మీరు అదేగా అలాగే మర్చిపోయి అలాంటి సాతాను పనులు చేయకండి. కాబట్టి పిల్లారా, ఆ కాలంలో తర్వాత కొత్త నిబంధన కాలం వచ్చినప్పుడు అవి పాపమని బైబిల్ చెప్తున్నారు అన్నమాట. అవి ఏమైనా చెప్పండి, పాపమని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, ఇక్కడ ఆ ద్రాక్షారసము తాగినప్పుడు అతడు మొత్తుడైపోయినాడు. అంటే అతడు మొత్తుగాల పడుకునిపోయాడు. ఆ మొత్తుగా పడుకున్నప్పుడు పిల్లారా, అది ఒత్తిడి కలుగు చేస్తారనమాట. అప్పుడు వస్త్రాలు ఇటువైపు పోతున్నాయో, అతను ఇటువైపు తిరిగి పడుకుంటున్నాడు. ఆ మొత్తులు అతనికి ఏం తెలియడం లేదు. ఆ మొత్తులో అటు ఇటు దొర్లుతున్నాడు. ఆ దొర్లుతూ ఉన్నప్పుడు అప్పుడు పైన ఉన్నటువంటి వస్త్రాలు ఏమైపోయాయంటే పక్కకు తొలగిపోయాయి. పక్కకు తొలగిపోయినప్పుడు అతను మొత్తులో ఉన్నారు, దానికి ఏం తెలియలేదు. అది దాన్ని ఏమంటారంటే పొరపాటు అంటారు, కావాలని ఏం చేయలేదు.
అది కావాలనేవి కావాలని చేస్తే అవుతుంది చెప్పండి, పాపం అవుతుంది, తప్పు అవుతుంది. కానీ కావాలని కాకుండా అది పొరపాటును తనకు కూడా తెలియదు, తను కావాలని ఆ విధంగా చేయలేదు, అది పొరపాటున ఆ విధంగా జరిగింది. కాబట్టి అతడు ద్రాక్షారసం తాగి మత్తులై గుడారములు వస్త్రహీనుడుగా ఉన్నాడు. అంటే అతడు కట్టుకునేటువంటి అతడు ధరించుకునే వస్త్రాలను వెళ్ళిపోయినట్టు ఊడిపోయే మొత్తం కూడా అతడు వస్త్రహీనుడుగా పడిపోయిన నోహు ఎక్కడ ఆ గుడారంలో, బయట కూడా కాదు, రోడ్డు మీద కాదు. కొందరు తాగేం చేస్తే చెప్పండి, వాళ్ళని పెడతారు, వీళ్ళని పెడతారు, రాత్రి అంతా గొడవ పెడతారు, భార్యతో పిల్లలతో అందరితో గొడవలు పెట్టుకునే వాళ్ళు అంటారు. కానీ ఆయన అందరినీ గొడవ పెట్టుకోలేదు, వాళ్ళ మీద తనలేదు, గుడ్డ లేదు, తిట్టలేదు, బూతులు తిట్టలేదు. అప్పుడే వాళ్ళకి ఏవో గుర్తుకొస్తాయి తాగినప్పుడే, ఆ ఎన్ని గుర్తు చేసుకొని ఏవో బూతులను తిడుతూ లేదు. కానీ అతడు ఆ గుడారంలో ఉండి అతడు త్రాగి మొత్తుడుగా పడిపోయినాడు. ఎవరు చెప్పండి? నోవహు. అతడు పడిపోయినప్పుడు, ఆ గుడారంలో పడిపోయినప్పుడు ఎవరు చూశారనండి? చిన్న కుమారుడు చూశాడు. ఎవడంటే ఆము. ఎవరు చూశారు? ఆము చూసి దాన్ని ఏం చేశాడు? విన్నారా? చూడండి, అది వస్త్రహీనుడు కనబడినప్పుడు అతని యొక్క శరీరం వైపు చూడకుండా, అంటే ఆ దిశమల వైపు చూడకుండా, ఏమండి ఇక్కడ చూడండి, అతడు ఆ దిశమల వైపు చూడకుండా అతడు ఏం చేయాలంటే వస్త్రాన్ని కప్పాలి. అసలు ఇది అర్థమైందా? కానీ అతడు ఏం చేశాడంటే అతడు వస్త్రహీనుడుగా ఉన్నప్పుడు దాన్ని చూసి వెళ్ళి మరలా ఏం చేశాడంటే సహోదరులకు తెలియజేశాడు అనమాట. అదే పాపం. అందుకనే ఎప్పుడైనా కూడా బైబిల్ ఏం చెప్తుందో చూడండి, పాపాన్ని నువ్వు ఎప్పుడు కూడా వ్యాప్తి చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు మనుషులైతే మాత్రం దాన్ని సెల్ ఫోన్ తీసుకొని వీడియో తీసి ఆ వస్త్రహీనుడుగా పడిపోయినట్లయితే చూడు ఎలా ఉన్నాడో, ఎలా వస్త్రహీనుడుగా గుడారంలో పడి ఉన్నాడో చూడు అని అందరికి పంపించి షేర్ చేసి అవంతా చెడుగా ప్రచారం చేసేస్తారన్నమాట, చెడుగా చెప్పేస్తారనమాట, చెడుగా ప్రచారం చేసేస్తారనమాట. అది ప్రేమ అవదు. ఇక్కడ అతడు ఏం చేశాడనంటే పిల్లారా ఆ యొక్క వస్త్రములు అటు ఇటు తొలగిపోయినప్పుడు అతడు దానిని చూచి వెళ్ళి తన సహోదరుడికి చెప్పాడు. కానీ అందుకనే ఇక్కడ ఆత్మీయ బీజం అర్థమైపోద్ది. సర్వశక్తివంతుడైన భయభక్తులు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడనంటే ఇందాక మనం తెలుసుకునే రీతిగా వస్త్రాన్ని తీసుకుని వెళ్ళి ఆ విధంగా ఆ దిశమల వైపు చూడకుండానే ఆ వస్త్రాన్ని ఏం చేస్తాడు చెప్పండి? కప్పేస్తాడు. భయభక్తులు కలిగిన వాడైతే అంటే ఆయన ఏ పాటల ఎన్నికలో ఉన్నాడు అనుకోండి, ఆ బీజం ఉందనుకోండి, ఆ పని చేస్తాడు. కానీ ఇక్కడ ఈ సహోదరులకి తీసుకెళ్లి చెప్పేశాడు చెడంతా కూడా. సహోదరుడికి ఏం చేశాడు చెప్పండి? చెడంతా చూడండి రా, మా నాన్న శుభ్రంగా ఆ ద్రాక్షారసాన్ని తాగేశాడు, బాగా పంట పండేసరికి ఆనందంలో లేకపోతే శ్రమపడ్డాను కదా అని శుభ్రంగా తాగి ఆ యొక్క గుడారంలో పడిపోయారా, బట్టలు పెట్టుకుని పోయాయి అని చెప్పి వాళ్ళ సహోదరులు చెప్పగానే వాళ్ళు పాపం అంటే భయపడేవారు. పాపం అంటే భయపడేవారు కనుక వాళ్ళు ఏం చేశారు అంటే ఆ విషయం తెలియగానే చూద్దాం పదరా ఎలా వస్త్రహీనుడుగా ఉన్నాడో పదంరా అని చెప్పి ఇద్దరు కూడా వారితో కూడా ఆ యొక్క ఆవుతో పాటు రాకుండా ఏం చేశారంటే ఆ యొక్క చెడుతనాన్ని వినగానే అదేగా చూడాలని కాదు, ఆ చెడుతనము వినబడగానే అతడు చెప్పగానే ఒక దుప్పటి లాంటివి తీసుకుని ఏం చేశారంటే వెనక వైపు ఇలాగ నడుచుకుంటూ వెళ్ళిపోయారు, ముందు పేరు కాకుండా. ఎందుకంటే అతడు వస్త్రహీనుడుగా పడి ఉండడు, ఆ దిశ వల్ల మనకు కంటపడుతుందేమో, మన కళలతో మనం చూస్తామేమో, దాన్ని బట్టి మనం దోషులు అయిపోతామేమో, అపరాధులు అయిపోతామని భయపడిపోయి ఆ యొక్క వస్త్రము చేయండి ఆ యొక్క దుప్పటిని తీసుకుని వెనకలాగా నడుచుకుంటూ వచ్చి దాన్ని ఏం చేశారంటే అతడు కట్టేశారు. చూడండి, ఈనాడు ఏదైనా చెడు జరిగితే అందులో బైబిల్ చెప్తుంది
సంగతి దాచుట. మీకు అర్థమైందా? ప్రేమ ఏం చేసి చెప్పండి, దోషాలని కప్పుతుంది. ఆ ప్రేమ దోషాన్ని తీసుకుని వెళ్ళి అందరికి వ్యాప్తి చేసి వాళ్ళ హృదయాలు కూడా కల్మషం చేసేసి వాళ్ళ హృదయాలు కూడా చెడగొట్టేసి వాళ్ళ హృదయాలను కూడా పాడు చేసేసి ఆ విధంగా నోటి మాట ద్వారా ఆ విధంగా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ యొక్క హాము అలాగే చేశాడన్నమాట. తన నోటి మాట ద్వారా తన తండ్రిని నిలిచి ఆ యొక్క సోదరుడు అప్పుడు వాళ్ళే ఆ సోదరులకు వెళ్ళి ఆ విషయం అంతా కూడా చాటించారు. బైబిల్ ప్రకారంగా మేలుకరమైనటువంటి దాన్ని మనం ఏం చేయాలి? ఒక అపాయం అనుకోండి, దాన్ని మనం దాయాలి. ఇప్పుడు చూడండి, బైబిల్లో రాహాబు అనే స్త్రీ ఉంది. రాహాబు అనే స్త్రీ ఏం చేసింది? రాహాబు అనే స్త్రీ వేగుల వారు వచ్చారు. మరి ఆ రాజ్యానికి సంబంధించిన ఆమె వేగుల వారు వచ్చినప్పుడు ఆ వేగుల వారు ఆమె దాచింది. దాచిపెట్టి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మరి దాచేశాను, మరి ఎలాగా, మరి నీకు చెప్పకపోతే బాగుంటుందేమో అని చెప్పలేదు ఆమె. ఆ సంగతి ఏం చేసి చెప్పండి, దాచింది. ఎందుకనంటే వాళ్ళ గురించి ఆమె వెళ్ళదు. వాళ్ళు ఎవరో ఏమిటో, వాళ్ళు ఎలాంటి సర్వశక్తి మంత్రులు వాళ్ళ జీవితాలు ఎలాంటి కార్యాలు చేసి వాళ్ళు నివసించారో అవన్నీ ఆమె విన్నది. కాబట్టి వీళ్ళ ద్వారా నాకు రక్షణ కలుగుతుంది. వీళ్ళు ఆరాధిస్తున్న సర్వశక్తి మంత్రులు గొప్పవాడు, శక్తిమంతుడు అని తెలుసుకొని ఆమె వర్తమానికులు దాచిపెట్టింది. వర్తమానికులు ఏం చేసింది చెప్పండి? దాచిపెట్టింది. అంటే సంగతి దాచింది. అదే ఆ సంగతి వాళ్ళు చెప్పితే ఎవరికి చెప్పండి? పట్టుకుపోతారు, ప్రాణాలు తీసేస్తారు. అలాగా ఆమె ఏం చేసింది చెప్పండి? దాచింది. హల్లెలూయా, హల్లెలూయా. నిజముగా ఏం చేయాలి మనం ఇప్పుడు కూడా? ఇతరులకి అది పాపాన్ని, నువ్వు చూసిన పాపాన్ని ఇతరులకు కూడా చూపించకూడదు. నువ్వు చేసిన నువ్వు చూసిన పాపాన్ని ఇతరులకి చెప్పకూడదు. తీసుకెళ్ళి ఇతరులకి చూపించకూడదు. ఇతరులకి వెళ్ళి నువ్వు దాన్ని చాటించకూడదు. అది కొంతమంది జీవితాల్లో కొన్నిసార్లు పొరపాటు ఉన్నట్లయితే బ్రహ్మం గారు అంటారు, నెవిల్ సోదరులు ఏదైనా పొరపాటు కానీ తప్పు కానీ కనబడినట్లయితే ఆ నెవిల్ను నేను పక్కకి వెళ్ళిపోయి నెవిల్ సోదరుడా ఇదిగో ఇక్కడ ఈ విధంగా పొరపాటు, అప్పుడు నెవిల్ నేను కలిసి ప్రార్థన చేస్తామని చెప్పారు. ఆయన అంతేగా నెవిల్ గురించి ప్రచారం చేయడం కాదు. కాబట్టి పిల్లలు నెవిల్ అంటే ఆ యొక్క బ్రహ్మం గారు చర్చిలో బోధకుడు అనమాట. బ్రహ్మం గారేమో ఆ దేశాలని తిరిగి ప్రవక్త కాబట్టి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఆదివారం ఆరాధన కానీ బుధవారం ప్రార్థన కానీ ఇవన్నీ కూడా నెవిల్ సోదరులే నడుపుతూ ఉండేవాడు. ఆ నెవిల్ అనేటువంటి ఆ బోధకుడు నడుపుతూ ఉండేవాడు. కాబట్టి పిల్లారా ఇక్కడ చెడుని ఆ హామీ చేశాడనండి, తన సోదరులు కూడా చెప్పాడు. కానీ చెడు చెప్పినప్పుడు కూడా వాళ్ళు చెడు చూడలేదు. చెడు గురించి విన్నప్పటికీ కూడా వాళ్ళు చెడుని చూడాలని ఆసక్తి వాళ్ళకి లేదు. చెడు వైపు వాళ్ళ దృష్టి లేదు. కాబట్టి అందుకని నువ్వు ఎప్పుడు కూడా చెడ్డ వాటిని చూడకుండా నీ కన్నులు ఎప్పుడు తిప్పుకోవాలి. అదేనా చెడ్డ వాటిని చూడకుండా ఇతర స్త్రీల యొక్క దిగంబరత్వాలు, ఇతర పురుషుల యొక్క దిగంబరత్వాలు నువ్వు చూడకుండా నీ తలనేచారు చెప్పండి. ఒకవేళ పొరపాటున వాళ్ళు నువ్వు ఎవరో ఇంటికి వెళ్తావు, ఉదాహరణకి ఎవరో ఇంటికి వెళ్తావు, అక్కడ ఎవరో ఆ ఇంట్లో ఆ స్త్రీలు ఉంటారు, వాళ్ళు ఆ సమయంలో ఏదో బట్టలు మార్చుకుంటూ ఉంటారు. నువ్వు డైలీ తలుపు చేసుకుంటే కొంతమందికి అలవాటు తలుపు కట్టకుండానే ఆవిడ 2 4 కూడా ఉండరు. ఎందుకు ఉండమంటున్నారు? వాళ్ళు ఇంకా లోపలికి వెళ్ళిపోతారు. ఆ టైప్ ఉంటారు కొంతమంది. మీకు అర్థమైందా? అందుకనే మనం ఎప్పుడు కూడా మనకి ఏ చెడు మనకి ఏ పాపము కూడా మనకు కంటపడకుండా ఉండాలంటే, మనం చూడకుండా ఉండాలంటే, అది మనం నువ్వు పాప కాకుండా ఉండాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ ఇంట్లో వాళ్ళు ఫ్రీగా ఉంటారు. రోడ్డు మీద వాళ్ళు ఫ్రీగా ఎలా పడితే అలా ఉండడానికి, రోడ్డు మీద అయితే ఫ్రీగా ఉండరు. కానీ అక్కడైతే ఏం చేస్తారు? ఇంట్లో ఏం చేస్తారు చెప్పండి? ఫ్రీగా పడుకోవచ్చు, ఫ్రీగా కూర్చొని ఉండొచ్చు, ఎలాగో కూర్చొని ఉండొచ్చు, కొంచెం ఫ్రీగా ఉంటుంది. కాబట్టి ఆ ఇంట్లో 4 గోడల మధ్య వాళ్ళు ఆ విధంగా ఉండొచ్చు. కానీ దెయ్యం ఎట్టుకొని వెళ్ళిపోతుంటారు లోపలికి. కాబట్టి పిల్లారా
అందువల్లనే ఇక్కడ ఆ విధంగా ఆమాను కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. మీకు అర్థమైందా? ఆమాను ఆ విధంగా వెళ్ళిపోయి ఉండొచ్చు. వెళ్ళిపోయి దాన్ని ఏం చేశాడనంటే సహోదరులు కూడా తెలియచేశాడు. అలాగే నువ్వు ఇతరులకి జీవితాల్లో ఏదైనా చెడు కనపడితే చాలు, అది హృదయంలో పెట్టుకొని, అదే ఇప్పుడు మనుషులైతేనా అది హృదయంలో పెట్టుకొని ఏం చేస్తారు చెప్పండి? బాధపడుతూ అలాగెందుకు ఆ యొక్క వస్త్రహీనుడు ఎందుకు అలా ఉండాలి, వస్త్రహీనుడు అలాగే ఎందుకు ఉండాలి, అదే మనసులో పెట్టుకొని మానసిక రుగ్మతతో ఇదైపోయి ఉంటారు. అలాగే చేయలేదు వాళ్ళు. అందుకని మంచి మనసు అంటే మంచితనం అంటే అదే. అక్కడ మళ్ళీ ఆ ఇద్దరు వెళ్ళి ఇంకా మిగతా కోడళ్ళకి వాళ్ళందరికీ చాటింపు వేయలేదు. ఎవరు? షేము, యాపెతు. మిగతా వాళ్ళందరికీ చాటింపు వేయలేదు. మిగతా వాళ్ళందరూ కూడా 2 వాళ్ళ కోడలను కూడా పిలిచి మా నాన్నగారు చూడండి, నోముని చూడండి అని చెప్పి ఆ విధంగా చేయలేదు. అందుకని ఆ చెడుతన విషయంలో ఆ విధంగా ఉండాలి తప్ప అది ఆ చెడు మాటలను కానీ చెడు వాటిని కానీ ఇతరులకు విశ్వాసంలో బలహీనమయ్యే విషయంగా కానీ రక్షణ విషయంలో తిరిగిపోయే విధంగా కానీ అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళ విశ్వాసంలో పాడుగాకుండా ఉన్న నిమిత్తము వాళ్ళ యొక్క పరిశుద్ధత వాళ్ళకి అపవిత్రలు కాకుండా ఉన్న నిమిత్తము నీవు కూడా దాన్ని ఏం చేయాలి చెప్పండి? ఆ చెడుతనాన్ని ఎప్పుడు కూడా ఇతరులకి సెల్ ఫోన్ తీసుకొని వీడియో తీసి రికార్డ్ చేసి అవి అందరూ కూడా ప్రచారము చేయకూడదు. చేస్తే వస్తుంది అని తర్వాత కాబట్టి పిల్లారా, షేమును యాపెతును వస్త్రము కూడా తీసుకొని తమ ఇద్దరు భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖమును వెనక తట్టు ఉండడం వల్ల తమ తండ్రి దిశములను చూడలేదు. తమ తండ్రి యొక్క దిశములను వాళ్ళు, ఎందుకంటే అంతా మనకి మనం ఆ చెడును చూడకూడదు, పాపాన్ని చూడకూడదు అనేది ఒక భయం వాళ్ళలో ఉంది దానిని బట్టి. అందుకని నిజముగా పాపానికి భయపడే వ్యక్తి ఏం చేస్తాడంటే చెడు ఏదైనా కనబడినప్పుడు పొట్టి వస్త్రాలు వేసుకుని కనబడొచ్చు. నీకు అర్థమైందా? లేకపోతే రకరకాలుగా మనుషులు కనబడొచ్చు. నీ బుర్ర తిప్పుకుంటావు, నీ తల్ల ఏం చేస్తావు చెప్పండి? తిప్పుకుంటావు. లేకపోతే ఎవరో ఆ సమయంలో ఏ తల తీరుకుంటే ఇలా ఉంటారు, నీకు ఆ సమయంలో నువ్వు ఎలా తిప్పుకుంటావు తల. అంతేగాని అలా చూస్తూ ఉండవు. ఒకవేళ కానీ ఆలోచనకు తెలియకేమో తప్ప కావాలని నువ్వు ఆ విధంగా. అందువల్ల ఎప్పుడు కూడా నీతిమంతుడైన వారు ఎప్పుడు కూడా చెడుతనాన్ని ఏం చేస్తారంటే అసహించుకుంటారు అన్నమాట. చెడుతనాన్ని ఏం చేస్తారు చెప్పండి? ఇతరులు చెప్పడానికి కూడా రాదు. కాదు ఆమె చెడ్డోడు కాబట్టి ఆమె చెప్పాడు. కానీ ఆ నీతిమంతులైనట్లయితే ఆ చెప్పిన మాటను బట్టి అలా వదిలేసి ఊరుకోలేదు. వాడు కూడా వదిలేసి ఊరుకున్నాడా? వదిలేసి ఊరుకోలేదు. ఆ చెడుతనం ఇంకొకరు చూడకుండా ఉండినట్లు, ఆ చెడు ఇంకా ప్రచారం కాకుండా ఉండినట్లు అతను అదే విధంగా కనుక ఉన్నట్లయితే, అందుకనే ప్రేమ దోషములను కప్పుతాది. ఆ ప్రేమ ఏం చేసిందనంటే ఆ దోషాలను ఏం చేసింది? కప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కొన్నిసార్లు ఎవరు బంధువులకు వెళ్ళినప్పుడు వాళ్ళు కంటపడవచ్చు. కానీ వెంటనే దాన్ని నన్ను క్షమించిన ఆయనని నువ్వు దానికి ఇంకొకరు ప్రచారం చేయకుండా, దానికి ఇంకొకరు చాటింపు చేయకుండా, దానికి వెళ్ళి అతను తెలియజేయడం కాకుండా నువ్వు ఎవరన్నా అలా ఉంటారు అనుకోండి, వాళ్ళు చూడలేదు గబ్బక్కడ తలుపు చేయాలి. అలాంటి చేయకుండా ఇంకా బాగా తలుపు తీసి చూడాలని తలుపు తీయకూడదు. ఇలాగ ఆధారా చేశాడు. ఆ చెడుతో ఏం చేశాడు చెప్పండి? వ్యాప్తి చేశాడు. కానీ ఇద్దరు ఆ యొక్క షేము యాపెతు అలాంటి వాళ్ళు కాదు. అందుకనే ఇక్కడ ఎందుకు అలా జరిగిందో అని అంటే, ఇక్కడ అసలు నిజమైనటువంటి వారు ఎవరో అంటే భయభక్తులు కలిగిన వారు ఎవరో, పాపం అంటే భయపడే వాళ్ళు ఎవరో, పాపం అంటే భయలేని వారు ఎవరో తెలియజేయబడడం కోసమే. కాబట్టి ఇక్కడ ఆవు గురించి ఏం జరిగిందంటే, అప్పుడు నోవహు మత్తు నుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కానాను శపించబడిన వాడే తన సోదరులకు దాసుడగును. కాబట్టి ఇక్కడ చూడండి, మేల్కొని చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కానాను శపించబడిన వాడే తన సహోదరులకు దాసుడగును అనేను. మరి ఇక్కడ చూడండి, అందుకని
వాళ్ళకే వచ్చినది ఆ యొక్క సంతానానికి, అంటే హాము యొక్క సంతానానికి శాపం వచ్చేసింది. అలాగే వీళ్ళకైతే ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వాదం ఎందుకని యాపెత్తుని సర్వశక్తి మంత్రులు యాపెత్తుని విశాలపరచును అని ఆశీర్వాదం కదా మరి. అలాగే ఆ క్షేమ సర్వశక్తి మంత్రి యావేలు స్తుతింపబడును గాక, క్షేమ సర్వశక్తి మంత్రి యావే స్తుతింపబడును గాక. ఆశీర్వాదం మీద ఆయన స్తుతిస్తారు, విశాలపరుస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ ముగ్గురు సంతానంలో ముగ్గురులో నుండి సంతానం వచ్చి ప్రపంచం మొత్తం కూడా విస్తరించారు. అందుకని ఈ యొక్క ఆమె సంతానంలో నుండి ఎవరు వచ్చారంటే అన్ని జనుల్లోనే మనం వచ్చేవారు. ఆమె సంతానం ఎవరు వచ్చారు చెప్పండి? అన్ని జనులైనటువంటి మనము. అందుకనే మనం ఎవరి సంతానం అంటే ఆమె సంతానము. ఆ యొక్క పాపమును చూసినటువంటి ఆ చూడడమే కాకుండా పాపాన్ని నలుగురికి ప్రచారం చేసినటువంటి, అంటే అక్కడ ఇద్దరు సహోదరులకే కానీ నలుగురికి ప్రచారం చేసేటువంటి ఆ స్వభావం ఇంకా ఉంటే చెప్పేసేవాడే, ఇంకెవరు లేరు కాబట్టి ఆ విధంగా ప్రచారం చేసేటువంటి ఆ యొక్క ఆమె యొక్క సంతానమే మనమై ఉన్నాము. ఇప్పుడు మనం ఎవరు చెప్పండి? ఆమె యొక్క నోహ యొక్క ముగ్గురు సంతానములో ఒక ఆమె సంతానం మనమే అన్ని జనులు ఉన్నాం. అందుకని ఆమె సంతానం ఎవరు వచ్చారు? అన్ని జనులు వచ్చారు, అన్ని జనులు వచ్చారు. ఆ తర్వాత షేము సంతానంలో నుండి ఎవరు వచ్చారంటే ఇజ్రాయేల్ వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. షేము సంతానంలో నుండి ఆశీర్వదించబడిన సంతానంలో నుండి పాపమును చూడబడిన సంతానము ఆ యొక్క షేములో నుండి ఎవరు వచ్చారనండి ఆ పాపము చూడకుండా తన కన్నులు తిప్పుకున్నాడు. చాలా మంది టీవీలో వాటిలో వీటిలో పాపము చూస్తూ ఉంటారు. అలాంటివి చూడకుండా ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తి, చెడుతనాన్ని చూడకుండా ఉన్నటువంటి వ్యక్తి ఎవరనంటే షేము. ఆ షేము యొక్క సంతానమే ఎవరు? ఇజ్రాయేలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, 11 మంది సహోదరులు. వీళ్ళందరూ కూడా అక్కడుండే ఇజ్రాయేల్ అందరూ కూడా అక్కడి నుండి వచ్చారు. వారు ఎవరనండి? ఎవరి సంతానం అనండి? షేము సంతానం. అలాగే యాపెతు సంతానం ఎవరనంటే సమరీయులు. యాపెతు సంతానం ఎవరు చెప్పండి? సమరీయులు వచ్చారు ఆ యాపెతు సంతానము నుండి. అందుకని ప్రపంచంలో 3 రకాలైన సంతానము ప్రపంచం మొత్తం కూడా విస్తరించింది. ఇప్పటికీ వాళ్ళు ఉన్నారు. అందుకనే బైబిల్ సత్యం. అబ్రహాము సత్యం అలా చరిత్ర ఉంది కదా. మరి బైబిల్ అందుకనే ఖచ్చితమనేది, కల్పితం కాదు. మరి అరబ్బుల గురించి ఉంది, మరి బైబిల్లో ఉంది ఇస్మాయిల్ సంతానం అని. అదేగా మరి ప్రపంచం నలుగురికి కూడా విస్తరించారు. ఆ విధంగా పిల్లారా, ఇది ఈ ముగ్గురు సంతానము ప్రపంచం మొత్తం కూడా ఏమండి విస్తరించారని బైబిల్ చెప్తుంది. కానీ అయితే వీళ్ళలో ఆయన ఏం చేశాడంటే సర్వశక్తి మంతుడు ఆ యొక్క షేము సంతానాన్ని మాత్రమే ఏర్పరచుకున్నాడు. ఆయన ఎందుకు చేసుకున్నాడు? అందుకనే షేము వంశీయుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ తర్వాత యోసేపు, 11 మంది సహోదరులు. ఆ 11 మంది సహోదరుల నుండి ఇజ్రాయేల్ వచ్చారు. ఆ ఇజ్రాయేల్ ఆయన ఎన్నుకొని ఇజ్రాయేల్తో ఉంది. అందుకని ఇజ్రాయేల్ నుండి ప్రవక్తలు వచ్చారు, రాజులు వచ్చారు, న్యాయాధిపతులు వచ్చారు, యాజకులు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. అదేనా అలా యూదులు ఇజ్రాయేల్ సొలొమోను కాలంలో 2 రాజ్యాలు అయిపోయినప్పుడు యూదా రాజ్యము గాను ఇజ్రాయేల్ రాజ్యము గాను ఆ విధంగా సర్వశక్తి మంత్రి వాళ్ళకి తోడండి నడిపిస్తూ వచ్చాడు. ఆ తర్వాత మొదటి రాకడ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ఇజ్రాయెల్ దేశంలో అక్కడ యూదులు ఉన్నారు, అలాగే సమరీయులు కూడా ఉన్నారు. 2 జాతుల వాళ్ళు అక్కడ ఉన్నారంటే అక్కడ అన్ని లేరంటే ఉన్నారు. కానాను స్త్రీ గురించి మనం చూస్తుంటాం. అది ఏం చేసింది చెప్పండి? తన కుమార్తెను స్వస్థపరచుడి కొరకై, అలాంటి బాగు చేయటి కొరకై ఆ విధంగా అక్కడికి బైబిల్లో మనం చూస్తే ఇంకా శతాధిపతి రోమీలు ఉన్నారు కొంతమంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఎవరు చెప్పండి? అన్యులు. ఎందుకంటే ఆ రోజుల్లో ఇజ్రాయెల్ దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే అన్యులు పరిపాలిస్తున్నారు. ఏ రోజు మొదలైన వాళ్ళందరూ కూడా ఆ దేశంలో
పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఆ దేశమును వాళ్ళ చేత పరిపాలించబడుతూ ఉన్నారు. అయితే మీరు గమనించండి ఇలాగా ఆ మెస్సయ్య ఆ కాలంలోనే వచ్చాడు. మెస్సయ్య చేసేటప్పుడు ఆ కాలంలో వచ్చాడు. ఆ కాలంలో వచ్చి ఉన్నారా ఆ కాలంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క సువార్తని ఆ రోజుల కార్యములు ఉన్నారా ఆయన 2 జాతుల వాళ్ళకి మాత్రం బయలుపరుచుకున్నాడు. ఎందుకంటే ఆ రోజు అన్ని జనులకు తర్వాత అపోస్తలుల ద్వారా వచ్చిన సువార్త. కానీ వాళ్ళకి అంటే ఆ యూదులకు కానీ ఆ సమరయులకు కానీ ఆనాడు ఆ సువార్త బైబిల్ మన బావి దగ్గర సమరయ స్త్రీ గురించి మనం చూస్తాం. సమరయ స్త్రీ యొక్క హృదయాశాన్ని చెప్పాడు ఆయన. వాళ్ళు కూడా ఆయన వస్తాడు, ప్రవక్త వస్తాడు, అది మెస్సయ్య వస్తాడు అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేస్తారో చెప్పండి, ఎదురు చూస్తున్నారు. వాళ్ళు యూదులు లాగానే అన్ని ఎవరు ఎదురు చూస్తున్నారు. కాబట్టి అప్పుడు వాళ్ళకి ఆయన ఏం చేశాడంటే బయలుపరుచుకున్నప్పుడు అందుకనే మొదటి రాకడను యూదులు చూశారు, సమరయులు కూడా చూశారు. అయితే ఆయన యొక్క రాకడని యూదులు ఏం చేశారంటే తిరస్కరించారు. వారు ఆ రోజులో కనుక అంగీకరించినట్లయితే ఇలాగా ఈ రక్షణ మన దాకా వచ్చింది కాదు. అప్పుడే యూదులు పిల్లలు పైకి చేర్చబడేవారు. ఈమెను ఆయన శుద్ధి చేసేవాడు. 1000 పాలు అప్పుడే 2000 సంవత్సరాల క్రితం 1000 పాలు వచ్చేది ఎవరైనా. కానీ ఆ కరుణా సంపన్నుడు, ఆ కృప కలిగిన వాడు, ఆ ప్రేమ కలిగిన వాడు శాపగ్రస్తమైనటువంటి మనల్ని, అన్ని జనులైన మనల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు కనుక ఆయన ఏం చేశాడంటే మరలా ఆ యొక్క అపోస్తలుల ద్వారా 7 సంఘకాలములు 7 దూతల ద్వారా ఈ సువార్తను మనకు ప్రపంచం నలుదిక్కులకు అందరూ కూడా ప్రకటింపజేశాడు. ఆయన మన నిమిత్తం వాళ్ళని యూదులు కఠినపరిచాడు. మన నిమిత్తం వాళ్ళని ఏం చేశాడు చెప్పండి, యూదుల్ని కఠినపరిచాడు. యూదులు ప్రపంచం నలుదిక్కులకు వాళ్ళు చెదరగొట్టబడతారని, మరలా వాళ్ళని 3వ దినాన్ని స్థిరపరుస్తారని, మరలా అంజూరం చెట్టు కూడా చిగురిస్తని ఇవన్నీ ఆయన చెప్పాడు. కాబట్టి పిల్లారా ఆ సువార్త మనకి సమయం 2000 సంవత్సరాలు. ఎందుకంటే 2 దినములు అయిన తర్వాత 3 దినాన్ని ఎవరు స్థిరపరచాలి చెప్పండి, యూదుల్ని. అందుకని లెక్కలు తప్పు. చూడండి, లెక్కలంత ఖచ్చితమో బైబిల్ అంత ఖచ్చితం. లెక్కలంత ఖచ్చితమో బైబిల్ అంతా ఖచ్చితం. అందుకనే మనం ఆ ఆము సంతానమైన మనల్ని ఆయన కనికరపడడం వలన 2000 సంవత్సరాలు మనకి సువార్త ప్రకటించబడింది. అందుకని 7 సంఘకాలు 7 దూతలు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వచ్చారు చెప్పండి, 7 సంఘకాలు 7 దూతలు. తర్వాత పిల్లారా ఇప్పుడు ఆ 7వ సంఘకాలంలో మరలా బెన్నాం గారి పరిచర్యలు. అందుకని బెన్నాం గారు మనిషి కుమారుడు కాదు, కానీ బెన్నాం గారి పరిచర్యలు ఆ యొక్క మనిషి కుమారుని పరిచర్య జరిగింది. అంటే మనిషి కుమారు పరిచర్య జరగడం అంటే మొదటి ఆఖరులు ఏవైతే జరిగాయో, యూదుల మధ్య సమరయుల మధ్య ఏం జరిగాయో అదే మరలా తిరిగి నవదీ సంఘకాలంలో అన్ని జనుల మధ్య మన మధ్య జరిగాయి. అంటే అన్ని జనుల మధ్య 7వ దూత ద్వారా 7 ఆత్మ ద్వారా ఇవన్నీ జరిగాయి. అందుకనే బెన్నాం గారు అన్నారు, ఇది మనిషి కుమారుని దినములు. అందుకనే నోవ కాలంలో లోతు కాలంలో జరిగినట్లుగానే మనిషి కుమారు దినములో జరుగుతుందనంటే ఆయన వచ్చి ఆయన కార్యములు జరిగించే కాలమే మనిషి కుమారుని యొక్క దినములై ఉన్నాయి. కాబట్టి అందుకని ఆ దినాల్లో ఎలా ఉన్నారు మనుషులు, ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు. అందులో మనిషి కుమారుడు అంటే మొదట రాకుండా మనిషి కుమారుడుగా వచ్చి ఆయన ఎలాంటి కార్యాలు అయితే చేశాడో ఆ కార్యాలన్నీ కూడా మరలా తిరిగి బెన్నాం గారి పరిచయలు జరిగాయి. అందుకని రోగులు స్వస్థపరచడం కానీ, హృదయ రహస్యాలు చెప్పడం కానీ, మెస్సయ్య పరిచయంలో 3 ఈర్పులు ఉన్నాయి. అంటే 3 ఈర్పుల ద్వారా తన దగ్గర లాక్కున్నారు అనమాట. అంటే రోగులు స్వస్థపరచడం ద్వారా, హృదయ రహస్యాలు చెప్పడం ద్వారా, వాక్యం బయలుపరచడం ద్వారా. అదేగా కొంతమంది ఆ వాక్యం అర్థం కాక తిరగబడి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే 70 మంది ఏం చేశారు చెప్పండి, తిరుగుబాటు చేసి వెళ్ళిపోయారు. 12 మంది మాత్రమే నిత్య జీవ మాటలు నీ యొద్ద ఉండగా మేము ఎక్కడికి వెళ్ళుకున్నాం. ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రత్యక్ష ఆయన ఎవరు ఏమిటో ఆ లేఖనాలు ఏమి నెరవేర్చబడతాయో ఆ ప్రత్యక్ష వాళ్ళకు ఉంది కాబట్టి ఆ ప్రత్యక్షగా బట్టి వాళ్ళు పట్టుకున్నారు. అలాగే బెన్నాం గారి పరిచయంలో కూడా 3 ఈడుపులు ఉన్నాయి, స్వస్థతలు.
అలాగే హృదయవాస్యాలు చెప్పడం, ఎవరైనా వస్తే వాళ్ళు ఎక్కడ వచ్చారో, ఏ వీధిలో ఉంటున్నారో, వాళ్ళ ఇంటి నంబర్ ఏంటో, వాళ్ళకు ఉన్న కలిగిన వ్యాధి ఏంటో, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఏ ప్రాంతమో అన్నీ చెప్పేవాడు. రోగులు, క్యాన్సర్ వ్యాధులు సైతము ఆ ప్రార్థన ఎదురు నిలబడేవారు. రోగులు స్వస్థపరిచేవారు, కుష్ఠరోగులు స్వస్థపరచబడేవారు. ఒక వ్యక్తి కాలు తెగిపోయింది అనమాట. బ్రహ్మాం గారు అటువైపు వెళ్ళినప్పుడు ఆ కాలు మరలా మామూలు వచ్చి ఏళ్ళు అయిన వచ్చేసాను. చాలా అద్భుతాలు జరిగేటప్పటికి బ్రహ్మాం గారు క్రీస్తు అని, అందుకని ఇప్పుడు క్రీస్తు బ్రహ్మాం నేర్చుకుంటున్నారు. అంటే క్రీస్తు తామస్ గుంపు. ఆ అద్భుతాలు స్వస్థతలు ఎన్ని జరిగేటప్పటికి మెస్సయ్య కాబట్టి అన్ని ఎవరు చేస్తారు, ఈయన మెస్సయ్య అని చెప్పి అని బ్రహ్మాం గారిని ఆరాధిస్తూ ఉంటారన్నమాట. బ్రహ్మాం గారిని ఆయన పేరు మీద పాటలు పాడడం, ఆయన ఎందుకంటే కొత్త పేరు అని చెప్పి ఆ యేసయ్య పేరు ఉపయోగించకుండా, నాలుగేళ్ళ పేరు ఉపయోగించకుండా వాళ్ళు బ్రహ్మాం అనే పేరు ఉపయోగిస్తూ బ్రహ్మాం పేరు బాధ్యాలు ఇస్తూ ఆ విధంగా బ్రహ్మాం గారి దేవుడు, ఈయన ఆది కాలంలో ఉన్నాడు, ఈయన సృష్టికర్త అనేటువంటి భయంకర స్థితిలోకి వెళ్ళిపోయారు. బ్రహ్మాం గారు అన్నారు, నీ వల్లే నేను కూడా ఒక పాపిని, నీ వల్లే నేను కూడా ఒక కనికరింపబడిన వ్యక్తిని, నీ వల్లే నేను కూడా రక్షించబడిన వ్యక్తిని, నేను మీ యొక్క సహోదరుని. హల్లెలూయా, హల్లెలూయా, నేను కూడా మీ యొక్క సహోదరుని. కాబట్టి పిల్లారా, ఆ విధంగా అద్భుతాలు జరిగాయి. ముద్రలు, సంఘకాలాలు, దానియేలు దెబ్బ ద్వారాలు ఇవన్నీ కూడా బయలుపరచబడ్డాయి. అందువల్లే 7వ సంఘకాలంలో బ్రహ్మాం గారి యొక్క కాలంలో అవి మనుష్య కుమారుని దినాలని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి అందుకనే ఈ లౌదీయ సంఘకాలమే మనుష్య కుమారుని యొక్క దినాలు. అందుకనే ఆయన మనుష్య కుమారుడుగా బయలుపరుచుకునే దినాల్ని ఈ లౌదీయ సంఘకాలంలో ఆయన బ్రహ్మాం గారి పరిచర్యలో 3 నెరవేరాయి. 3 పరిచర్యలు నెరవేరాయి. ఒకటి ఏంటంటే మోషే పరిచర్య, ఏలియా పరిచర్య, అలాగే మనిషి కుమారుని పరిచర్య. 3 పరిచర్యలు నెరవేరాయి. కాబట్టి అందువల్లే ఈ మనిషి కుమారుని దినాలంటారు. 7వ తేదీ ద్వారా మనిషి కుమారుని కార్యాలు చేశాడు ఆయన. అది బ్రహ్మాం గారి పరిచర్య నెరవేరు. ఇప్పుడు మరలా అన్ని జనులు, ఎన్నికలు అన్ని జనుల మధ్య జరిగాయి. అన్ని జనులకే మనిషి కుమారుడు బయలుపరుచుకున్నాడు. మొదటి రాకడలో ఆయన యూదుల మధ్య బయలుపరుచుకున్నాడు, సమరయుల మధ్య బయలుపరుచుకున్నాడు. లౌదీయ సంఘాలు వచ్చేటప్పటికి అన్ని జనుల మధ్య బయలుపరుచుకున్నాడు. మళ్ళా రెండవసారి ఆయన వేపుచుకుగా వచ్చి ఇప్పుడు కూడా ఆయన ఎలోహీము కుమారుడుగా, ఎందుకంటే ఆయన లేఖనాలు ఇప్పుడు నెరవేరుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎలోహీము కుమారుడుగా ఆయన బయలుపరుచుకున్నాడు. హల్లెలూయా. అందుకని బ్రహ్మాం గారు అంటారు, ఆయన వచ్చినప్పుడు ముసుగు ధరించుకుని వస్తాడు, సుడిగాలిలో అలాగే మనుషులను ముసుగు ధరించుకొని వస్తాడు అన్నాడు. ఆ విధంగా సర్వశక్తిమంతుడు ఆయన ముసుగులో ఉండి మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. అందుకనే బ్రహ్మాం గారు అంటారు, పిల్లారా, ఆయన వాక్యంలో ఉన్నప్పుడు నమ్మారు, కానీ శరీరంగా వచ్చినప్పుడు తిరస్కరించారన్నాడు. ఆయన ఇది అర్థమవుతుందా? ఏలియా గురించి ఉందనుకోండి, ఏలియా అందరూ నమ్ముతారు, కానీ ఏలియా ఒక శరీరం, ఎందుకంటే ఆయన ప్రజలతో మాట్లాడాలంటే, కార్యాలు చేయాలంటే ఏదో ఆది కాలంలో కూడా ఏదో జరిగింది. ఆది కాలంలో మొట్టమొదట ఆదాము అవ్వడు ఆత్మలుగా ఉన్నారు. అంటే మొదట పురుషుడు స్త్రీ ఆత్మగా ఉన్నారు అని చెప్పాడు బ్రహ్మాం గారు. అందువల్ల ఆయన కార్యాలు చేసుకోవడానికి అవ్వలేదు. అందుకని ఆయన ఏం చేశాడంటే మరలా, అంటే మొట్టమొదటి ఆత్మ సృష్టించాడు, ఆ తర్వాత ఆ ఆత్మలో ఒక స్త్రీని తీశాడు. కానీ ఆయన కార్యాలు చేసుకోవడానికి అవ్వట్లేదు. దానికి ఒక శరీరం కావాలి, దాని శరీరము కావాలి. ఒక వ్యక్తి మాదిరికరంగా ఉండాలంటే ఇప్పుడు భక్తులు మాదిరిగా పెట్టుకోమనుంది. వాళ్ళు ఒక మాదిరికరం మనోటి శరీరం ధరించుకొని వాళ్ళు భూమి మీద నడిచినప్పుడు వాళ్ళు శోధనలు, శ్రమలు అనుభవించి వాక్యం కోసం నిలబడినప్పుడే ఇప్పుడు అన్నారు వాళ్ళని మనం మాదిరిగా తీసుకోగలుగుతున్నాం. మెస్సయ్య కూడా శరీరంగా వచ్చేటప్పుడు మనం మాదిరిగా తీసుకోగలుగుతున్నాం, లేకపోతే మాదిరిగా మనము తీసుకోలేం. అందుకని సరస్వతి మంత్రి ఏం చేశారంటే మరలా ఆ ఆత్మ అయినటువంటి వారిని మరలా శరీరాలు సృష్టించి ఆత్మను వాళ్ళు ఉంచాడు. ఆ తర్వాత వాళ్ళు జీవాత్మగా మారేని ఆ విధంగా బ్రహ్మాం గారు చెప్పారన్నమాట. ఆయన అమరిస్తారు.
హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మరలా సర్వశక్తిమంతుడు ఆయన మరలా రంగం మీదకి వచ్చి ఆయన ఇప్పుడు మరలా ఇది తెల్లవారుజామని 8వ దినమని అనగా ఇది 3వ దినమని మెస్సయ్య ఎలాగైతే 8వ దినములో వేకువజాములో 3వ దినములో తిరిగి లేచాడు, మనము కూడా మరణాన్ని జయించి తిరిగి వస్తామని వాక్యం చెప్తుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా ఇప్పుడు మనకి ఆయన యొక్క కాలాన్ని మనకి బయలుపరుచుకున్నాడు. ఇదే పునరుద్ధాన కాలం. అందుకని పునరుద్ధానం నేనే. పునరుద్ధానం ఎవరు చెప్పండి? ఆయనే. అందువల్ల ఈ కాలాన్ని తెల్లవారుజామున ఏమంటారంటే పునరుద్ధాన కాలము, అంటే రూపాంతరం చెందే కాలము, మరణాన్ని జయించేటువంటి కాలము. ఇది మృతులు సజీవులు కూడా లేపబడేటువంటి కాలము. ఈ శరీరం మహిమ రూపముగా మారేటువంటి కాలము. అంటే మరణం అంటే మర్చమైన శరీరాన్ని విడిచి అమర్చమైన శరీరాన్ని ధరించుకునే కాలమే పునరుద్ధాన కాలం అంటారు. అంటే చనిపోయినది మరలా తిరిగి లేపబడినది. లాజరుతో చనిపోయిన లాజరు ఏం చేసి చెప్పండి? లేపాడు. అంచె మంది లేపుతారంటే పునరుద్ధానమును నేనే అని రుచి చేసుకోవడానికి ఆయన ఏం చేసి చెప్పండి? లేపాడు. అందువల్ల మనం ఎందుకని అంచె దినమని, 8వ దినాన్ని అంచె దినమని, విమోచన దినమని, మెస్సయ్య దినమని బైబిల్లో ఉన్నాయి. యుగాంతపు దినమని బైబిల్లో రాయబడ్డాయి. కాబట్టి పిల్లారా మనం ఉన్నమైన సమయం ఏంటంటే ఇప్పుడు ఆయన మరలా రంగం మీదకి వచ్చి మన యొక్క దేహమును విమోచించడానికి వచ్చిన కాలం. హల్లెలూయా హల్లెలూయా. ఈ దేహాన్ని లోకం నుండి విమోచించే కాలము, ఈ హృదయాన్ని లోకం నుండి విమోచించే కాలము, ఇంకా పూర్తిగా లోకాన్ని విమోచించి నిన్ను తీసుకునేటువంటి కాలమే. అందుకనే మనము ఇప్పుడు పిల్లారా మనము ఈ లోకాన్ని హృదయంలో విడిచిపెడుతున్నాం. ఒక సమయంలో శరీరం మార్పు చెంది ఈ శరీరం లోకాన్ని వదిలిపెట్టి పైకి వెళ్ళిపోయి, అందుకని తెల్లవారు కూర్చుకుని హృదయాల్లో ఉదయించాం. హృదయంలో ఉదయించిన హృదయంలో లోకం అంతా పోయి ఆ పరసంబంధమైనంతా నీ హృదయంలోకి వచ్చి ఆ రాజ్యమే మనం ఎత్తబడతాం. కాబట్టి ఇప్పుడు అన్ని జనులను ఎంత ప్రేమించాడు చూడండి ఆయన. ఆయన సమరీని యూదుల్ని ప్రేమించాడు, అలాగే మనల్ని కూడా ప్రేమించాడు. అయితే వాళ్ళు ఆయన తెలుసుకుని ఇచ్చారు, కానీ మనం అయినట్లయితే ఆయన్ని మనము పట్టుకున్నాం, ఆయన నమ్మిస్తాం. ఎందుకంటే మన పట్ల ఆయన కృప చూపించాడు కాబట్టి. ఇది ఆయన కృప వల్ల జరిగిందో తప్ప మన తెలివితేట వల్ల, మన జ్ఞానం వలన, మన యొక్క బుద్ధి వలన, మన బలం వలన జరిగింది కాదు. ఇది ఆయన యొక్క కృప మాత్రమే. మొదటి కృప కడవరి. కాబట్టి పిల్లారా ఇప్పుడు మనం ఎక్కడున్నామా అంటే పునరుద్ధానం చెందే సమయంలో ఉన్నాం. అంటే ఒకటి విడిచి ఇంకోటి ధరించుకుని వెళ్ళిపోతాం. మర్చిపోయిన శరీరాన్ని విడిచి అమర్చిపోయిన శరీరాన్ని, శిథిలం అయిపోయే శరీరాన్ని విడిచి నిత్య నివాసాన్ని ధరించుకుని వెళ్ళిపోతాం. అందుకని ఈ దేహంలో ఉన్నంతకాలం మనం దూరంగా ఉన్నాం, కానీ ఈ దేహాన్ని విడిచిన తర్వాత ఆయన దూరంగా ఉండము, ఆయనతో సదా ఆయనతో ఉండబోతున్నాము. గొప్ప సమయంలో ఉన్నాం మనం. హల్లెలూయా హల్లెలూయా. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఎవరికి లేనిటువంటి గొప్ప ప్రేమ. ఈ ప్రేమను పోగొట్టుకునే దౌర్భాగ్యం మరొక లేరు. ఎవరిని పోగొట్టుకుంటే ఇది కానీ ఈ మైమి శరీరాన్ని పోగొట్టుకున్న ఈ రాకడను పోగొట్టుకుంటే వాళ్ళకి దౌర్భాగ్యులు ఎవరు లేరు. ఎందుకంటే నువ్వు ఎంత డబ్బు కానీ, ఎంత కోట్లు కానీ, ఎంత బంగారు, ఎంత వేళ చెల్లించినా నీవు ఆ రాజ్యాన్ని, మరణం లేని రాజ్యాన్ని పొందుకోలేవు, మరణం లేని శరీరాన్ని పొందుకోలేవు. కోటీశ్వరుడు అయినా సరే, కానీ ఉచిత కృప ద్వారా మనం ఆయనకేమి చెల్లించలేదు. ఉచిత కృప ద్వారా అదేగా మీకు డబ్బు చెల్లిస్తా మా కోసం రక్తం కార్చాయన్నా మనం లేదు. ఉచితంగా మనల్ని ప్రేమించి ఆయన రక్తం చెల్లించారు. అదేగా రెండవసారి కూడా మనల్ని తీసుకుని వెళ్ళడానికి, అయ్యా నీకు ఇంత వెల చెల్లిస్తాం, ఇన్ని కోట్లు ఇస్తాం, మా శరీరాలు మార్చయ్యా, మన డబ్బులు వెల చెల్లించి మన శరీరాలు మార్చుకుంటున్నావా? కృప, ఉచిత కృప. ఆ కృప ఆయన నీ మీదకి అలా వచ్చిందంటే, ఇస్తే మీదకి ఎలా వెళ్ళిపోయిందో కృప
ఆ దయ నేను చూడగానే ఆయన దయ పుట్టింది అంతే. ఆ దయ పుట్టింది ఆయనకి, నీ మీద దయ పుట్టింది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఈ తెల్లవారుజాము తర్వాత మనం వెళ్ళిపోతాం. అదేగా తెల్లవారుజాము ముగింపులో మన భూమి మీద ఈ భూమిని విడిచిపెట్టి, ఎందుకంటే తెల్లవారుజాము తర్వాత ఉగ్రత ఉంది. తెల్లవారుజాము తర్వాత భయంకరమైనటువంటి గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినమైనది. హల్లెలూయా. అది జరుగుతుంది. 1988 బాప్తిజం పొందినప్పుడు, బాప్తిజం పొందిన తర్వాత బంగారు నిలవలు కమ్ముకోవడమే కాకుండా ఆ తర్వాత కళ్ళు ప్రపంచం మొత్తం చేతికి ముందు ఇంతకు ముందు చెప్పాడు. మరలా నక్షత్రాలు రాలిపడిపోతున్నాయి, సూర్యుడు కనపట్లేదు, చంద్రుడు కనపట్లేదు, నక్షత్రాలు రాలిపడిపోతున్నాయి, ఆకాశం కింద పడిపోతా ఉంది. మనుషులు భయపడిపోయి ఎవరైతే ఆయన తిరస్కరించారో, ఎవరైతే మత్తుగా ఉన్నారో, మందంగా ఉన్నారో, ఆ తిండి వాళ్ళు ఐక్యించారో, మత్తుగా ఉండి నోరు జరగలేని వారుగా ఉన్నారో, నిజంగా ఆయన తిరస్కరించిన వారుగా ఉన్నారు. వాళ్ళందరూ ఏమైపోయారంటే విడవబడి వాళ్ళు ఆ తిమ్ముల్లో ఈ తిమ్ముల్లో, అంటే కళ్ళ కనబడ్డాయి. బైబిల్లో ఉందంటే ఆ పర్వతములు లేకపోతే ఆ యొక్క ద్వీపములని అలా రాయబడ్డాయి. ఆ బండల సందుల్లో దాక్కోవడం ఇలాంటివన్నీ రాయబడ్డాయి. కానీ పిల్లారా ఆ విధంగా దాక్కోవడం జరిగింది. కొంతమంది విగ్రహాలు తీసుకొచ్చి బయటపడేస్తున్నారు. చాలా భయంకరమైన పరిస్థితి. కొన్ని నక్షత్రాలు చాలా తాకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎవరు జరగండి, ఎన్నిసార్లు చెప్పింది నోరు కాదు. హల్లెలూయా. నల్లగా చెప్పదు ఆయన సన్నిధిలో. ఎన్నిసార్లు చెప్పినంత మీ స్వరం మారు. తీవ్రత ఉంటే కదా ఆత్మ తీవ్రత. చెప్పేవాళ్ళు తీవ్రత ఉన్నప్పుడు స్థితి, ఆమె చెప్పేవాళ్ళు కూడా అదే తీవ్రత ఉన్నారు. ఆ తీవ్రత లేదు, చప్పగా ఉన్నాడు. అందుకని మొత్తుగా ఉన్నాడు, మొత్తుగా చెప్పారనుకోండి సర్వశక్తి మంతుడికి ఇష్టమైన బట్టి. నిజంగా ఆమె నేను చెప్పేది సంతోషంగా తీవ్రతతో చెప్పాలి. హల్లెలూయా. అంతేగా నీరసంగా బలహీనంగా మొత్తుగా ఏదో ఆలోచిస్తూ, కాబట్టి పిల్లారా ఆ విధంగా చెప్పకూడదు. కాబట్టి అది ఆ మాట వినగానే నీలో కూడా అదే తీవ్రత రావాలి. నిన్ను ఎలాగంటే చెప్పంటారా, ఉదాహరణ చెప్తాను. ఎవరైనా నిన్ను ఒక మాట అనుకోండి, నువ్వు అలాంటి దానివే ఇలాంటి అనగానే ఆ మాట అనగా నీకేమొచ్చాది, భవిష్యత్తు అరవైకి వచ్చేసి అలాగా ఎలాగా లెగిసిపోతావు. ఆ మాటలు కానీ లెగిసిపోతావే, గొడవలకి వెళ్ళిపోతావే, అనగానే మాట్లాడతావే ఆడోళ్ళని ఉండలేనా ఆ మాటలేని కానీ ఈ పరసంబంధ ఆత్మ సంబంధం మాట్లాడినప్పుడు నీకు ఆ తీవ్రత రాజేంటి, ఆటికంటే పరిగెడతావు. ఇక్కడికి వచ్చేటప్పుడు నీకేం రాదు. ఈ యొక్క మాటకి నువ్వు సంబంధించిన వ్యక్తులైతే ఆ సమాధానపూర్వకంగా ఆమెనే ఉంటావు. వాళ్ళు వినోదంగా అరవచ్చు, కేకలేసుకోవచ్చు, కానీ సమాధానంగా ఈ వర్తమానాన్ని బట్టి, నీకు జరుగుతున్న కృపను బట్టి, నీ పట్ల నీ చూస్తున్న ప్రేమను బట్టి, నా మీద ప్రేమ చూస్తున్నాడే హల్లెలూయా స్తుతిస్తావు. కానీ నీకు అది తెలియదు కాబట్టి అలా కూర్చున్నా హల్లెలూయా హల్లెలూయా. అదే నేను ప్రేమిస్తున్నానని ఆ తీవ్రంగా నేను స్తుతిస్తున్నాను. నిజంగా ఆత్మ కదులుతున్నట్టు అనమాట. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి. సర్వశక్తిమంతుడు మన పట్ల కృప చేయించాడు. అందుకని ఇది కుమారుని దినాలంటారు ఇవన్నీ. ఆ తర్వాత మనం ఎత్తబడిన తర్వాత మరలా మోషేగా వస్తారు. అప్పుడు అదే ఆ కళ ఎందుకు ఆయన చేయించాడంటే తెల్లవారుజాము తర్వాత అదే జరగబోతుంది కాబట్టి ఆ కళను చేయించాడు. లేకపోతే చేయించాల్సిన అవసరం ఏంటి, ఏమీ అవసరం లేదు. అదేంటంటే ఆ కళ ఏంటంటే ఆరో ముద్ర శ్రమకాలం. అది పొందిన అన్నంలో వచ్చినప్పుడు నాకు బైబిల్ అంతగా తెలియదు. అప్పుడే మారు మనసుకొని బాప్తిజం తీసుకొని ఉన్నా అనమాట. అప్పటి వరకు విగ్రహాలను రామాయణం చదివాను, భారతం చదివాను, భగవద్గీత చదివాను, షిరిడి సాయిబాబా పుస్తకాలు, బ్రహ్మంగారి పుస్తకాలు, పట్టుకొని సాయిబాబా సమితిని అన్ని చదివాను. ఎందుకంటే మా తాతయ్య కూర్చోబెట్టి చదివించుకునేవాడు. ఆయనకి చదువు రాదు, ఆ ఆసక్తి కూడా చదివించుకునేవాడు. ఆయన చదివించుకుని నేనే చదివేవాడు. అందువల్ల అవన్నీ కూడా నేను చదివామని మా ఇంట్లో అందరూ విగ్రహాలను చేసేవాడు. ఆ తర్వాత 10th క్లాస్ వచ్చినప్పుడు నేను విగ్రహాలను వదిలేసి ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. స్థుతించండి, భయపరచండి. హల్లెలూయా.
భక్తిగా కూర్చున్నారంతే, ఎన్నిసార్లు చెప్పినంతే. కాబట్టి పిల్లారా, అక్కడ జాయిన్ అయిన తర్వాత అప్పుడు ఒక సహోదరుడు పరిచయం అవడం, బాప్తిజం పొందడం. అప్పుడే నేను ఎస్ఐ గురించి అప్పుడప్పుడే తెలుసుకుంటున్నాను. ఆ సమయంలో కళ వచ్చింది. అయితే ఇది బైబిల్లో ఉండదని నాకు తెలియదు. అందుకనే ఇప్పటికి కూడా ఇది ఆయన వల్ల జరిగింది. ఎందుకంటే నేను బైబిల్ చదవకముందే ఇది బైబిల్లో నా కళ్ళలో కనబడింది. బైబిల్ చదవకముందే కళ్ళలో కనబడింది. కాబట్టి నిజంగా ఆయన ఉండాలా అది నాకు లేకపోతే బైబిల్ నేను చదవకుండానే నా కళ్ళలో ఎలా కనబడింది, యేసు గురించి నా కళ్ళలో ఎలా కనబడింది. ఆయన ఉండారా, ఆయన నిజమైన సర్వశక్తిమంతుడురా, ఇది విగ్రహాలు నిజమైనవి కాదురా, ఈయన నిజమైన వాడురా అని నాకు నమ్మకం కలిగింది. ఇంకా నమ్మకాన్ని పెంచాయి ఆయన మీద. కాబట్టి ఆ కళలు ఈనాడు అదే కళ నెరవేరబోతాం. ఆయన చెప్పిన కళ చుక్కుగా వస్తానని, ఇదిగో త్వరగా వస్తానని జరిగింది. లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి. ఇప్పుడు అదేవిధంగా శ్రమకాలం రాబోతుంది. ఎందుకంటే చుక్క తర్వాత ఇంకా ఏ వర్తమానికుడు లేడు, ఏ వర్తమానం లేదు. ఎందుకంటే చుక్క సమయంలో పునరుద్ధానం జరుగుతుంది తప్ప ఇంక తర్వాత ఏంటంటే భయంకరమైన ఉగ్రత. సూర్యుని వర్తమానం యూదుల దగ్గర తీసుకెళ్తారు, యూదులకి సువార్త ప్రకటిస్తారు. ఆ శ్రమ కాలంలోనే మోషే ఎలా వస్తారు. చాలా భయంకరమైన పరిస్థితి జరుగుతుంది. వినబడిన వారి పరిస్థితి మాత్రము చాలా ఘోరంగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఏదో లోకంలో సంపాదించుకోవడం, పరిగెత్తడం అది కాదు. ఇది మన పట్ల ఆయన ప్రణాళిక, మన పొరుగు ఇది, మన తలంపులు ఇది, మనం తప్పి మన పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి కృప ఇది. దీని వైపు చూడాలి తప్ప నువ్వు ఏదేదో ఆలోచిస్తూ ఏదేదో చేసుకుంటూ లోకంలో వాళ్ళ లోకస్తులను చూసి అన్నిని చూసి వాళ్ళు అలాగే మా బంధువులను చూసుకొని వాళ్ళు అలా లోకరీతిగా పెరిగిపోతున్నారు, లోకరీతిగా సంపాదించుకున్న మా జీవితం ఏంటి, ఇలా ఉన్నా ఇలా ఉండేంటి అలా ఉండేంటి అని దీని గురించి బాధపడే రోజులు కాదు. నీకు ఎవరికి లేని కృప నీ బంధువుల్లో లేకపోతే నీ వాళ్ళల్లో, వాళ్ళు కూడా మారొచ్చో నాకు తెలియదు, కానీ ఎవరికి లేని కృప దీన్ని బట్టి నేను సంతోషిస్తాను. అదేనా నేను చెప్తుంటాను. అయ్యా నేను నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. అందరూ అంటారు అయ్యా నువ్వు ఏదో సేవని అలా వెళ్ళిపోయాం, కానీ అందరూ కూడా చక్కగా చదువుకుని అమెరికా వెళ్ళారు, అలాగే చేపల చెరువులు కొనుక్కున్నారు, బాగా సంపాదించుకున్నారు, పొలాలు ఒంగోలులో కూడా మంచి మంచి ఆ టౌన్లోకి వెళ్ళి స్థలాలు కొనుక్కొని బిల్లులు కట్టుకొని బాగా అభివృద్ధి చెందుతున్నారా, బాగా సంపాదించుకున్నారు అనేవారు నాతో. అప్పుడు నేను ఒకటే అనుకునేవాడిని, వాళ్ళకి లోకంలో అన్నీ ఉండొచ్చు కానీ శాశ్వతమైనది రాకుండా ఇది కాదు, దాన్ని బట్టే మనం సంతోషిస్తాం. అందుకు బెన్నం గారిని మాకు అది లేదు ఇది లేదు ఇది లేదు ఇది లేదు దిగులు పడకండి, కానీ రాజభవనం ఉంది మీకు. మనకేమో చెప్పండి, రాజభవనంలో మనము, ఎందుకంటే రాజ సంతానము. ఈనాడు రాజభవనాల్లో ప్రధానమంత్రి అధ్యక్షుడు ఎవరెవరో ఉంటుంటారు, కానీ దానికంటే గొప్ప భవనంలో, అందుకని మనం ఇలాంటి వాటిలో ఉన్నాం, ఇలాగ సామాన్యులు కూడా ఉన్నాం. కానీ మనం శరీరాన్ని బట్టి ఈ లోకంలో పేదవారంగా కనబడుతున్నాం, కానీ ఆత్మను బట్టి మనం గొప్ప ధనవంతులు. నువ్వు అమ్మడ ఆత్మను పోగొట్టుకుంటే నరకులకు వెళ్ళిపోతాం. అందుకని అందుకని బెన్నం గారిని ఆత్మ కలిగిన వ్యక్తి ప్రతి మాటకి ఏం చెప్తారంట ఆమె చెప్తారు. మొత్తం కొంతమంది చెప్తున్నారు, కొన్ని మొత్తం కూర్చోండి చెప్పండి అమ్మా అని చెప్పించుకోడు. ఆత్మ కలిగిన వ్యక్తి ఆత్మ కలిగిన వ్యక్తి చెప్పించుకోడు. ఆత్మ కలిగిన వ్యక్తి ప్రతి మాటకి ఆమె చెప్తాడు. ఆ మాటను బట్టి ఆమె చెప్పాలి. అంతేగా నోరు రైకేసి అరిసినా ఉపయోగం లేదు. నీకు అర్థమైందా? ఎవరు రైకేసి కాకేసినా ఉపయోగం లేదు. కాబట్టి పిల్లారా, అందుకని ఆ తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత ముగింపులో మెస్సయ్య మళ్ళీ 1000 పాల నుండి క్షమించని పెళ్లి నుండి భూమి మీదకి వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒలీవల కొండ ఏది భూకంపం వచ్చి పెద్ద భూకంపంలో పగిలిపోతాయి మొత్తం. అప్పుడు యూదులు బయటపరుచుకున్నారు, యేసు ఎలా బయటపరచుకోవాలో బయటపరుచుకుంటారు.
ఆ తర్వాత మూడవ రాకడ 1000 ఏళ్ల పరిపాలన. హల్లెలూయా హల్లెలూయా. అందుకని లౌకిక సంఘ కాలంలో 1000 ఏళ్ల పాలనకు ముందు 1906 నుండి 1000 ఏళ్ల పాలన ఆ ప్రారంభం వరకు కూడా ఈ లౌకిక సంఘకాలం అంటారు. ఈ లౌకిక సంఘకాలంలో మనిషి కుమారుడు దినాలు అంటారు. ఎందుకంటే మనిషి కుమారుడుగా బయలుపరుచుకునే కాలం, మనిషి కుమారుడుగా. అందుకని బెనాన్ గారి పరిచయంలో మనిషి కుమారుడు పరిచయం. ఇప్పుడు కూడా లాజరు ఎలాగైతే బయటకు పిలిచారో ఇప్పుడు కూడా పైకి రమ్మని మనిషి కుమారుడు. అలాగే మోసే తర్వాత మరలా మనిషి కుమారుడుగా వచ్చి యూదులకు బయలుపరుచుకుని అప్పుడు యూదులందరూ కూడా ఏం చేస్తారంటే ఏడుస్తారు. ఆ గాయాలు చూసి అవన్నీ చూసి ఏడుస్తారు. అందుకని మనిషి కుమారుడు దినములో ఇది మనిషి కుమారుడు దినము గుర్తించారు. మనిషి కుమారుడు దినములో ఒక దినం అన్నది బైబిల్. ఆ మనిషి కుమారుడు ఒక దినమే ఇందులో ఇది మనం పునరుద్ధారణ చెందే దినం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇప్పుడు ఆ యొక్క నోవహు సంతానమైనటువంటి ఆ యొక్క హాము, అలాగే షేము, అలాగే యాపెతు ముగ్గురు కూడా ఆయన యొక్క కృప పొందిన వారే. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనం మనిషి కుమారుడు దినాలు చూస్తున్నాం, వాళ్ళు మనిషి కుమారుడు దినాలు చూస్తారు. హల్లెలూయా హల్లెలూయా. అంటే మనిషి కుమారుడు వచ్చే వారికి ఆయన బయలుపరుచుకుంటారు, తెలియజేసుకుంటాడు. ఎందుకంటే వీళ్ళకి తెలియదు కాబట్టి. తెలియజేసుకున్నప్పుడు గాయాలు ఏంటి? గాయాలు అయ్యా ఇయ్యేనయ్యా నీ వాళ్ళు చేసిన గాయాలు ఆ రోమిలతో ఏకమైపోయి కలిసిపోయి సిలువ కేకలేసి ఇలా ముళ్ళకిరీట పెట్టారు, నేను ఎవరో ఇరుక్క చేతికి గాయాలి అని చెప్పాడు. అవి చూసి అయ్యో మా రక్షకుడు మా యెహోవా యావే యేసుక్రీస్తు ఈయనే అని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఒప్పుకుంటారు. అప్పుడు ఏం పెడితే నువ్వు మానవుడు అయ్యింది దేవుణ్ణి నువ్వు చెప్పుకున్నావు. అప్పుడు ఆయన అన్నాడు, వాక్యమే ఎవరైతే వచ్చును వారు దైవాలని మీరు ఎదురా, దైవాలని మీకు తెలియదా అయినా కానీ వాళ్ళు ఏమి ఆయన మీద కనికరి పడ్డారు. నువ్వు హెచ్చించుకుంటున్నావు. అందుకే బెన్నాం గారు అన్నారు, శరీరాన్ని చూడద్దు ఆత్మను చూడకున్నారు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి అందువల్ల మనం ఎప్పుడు కూడా అభిషేకాన్ని చూడాలి. ఆ అభిషేకము పౌరులు వచ్చి ఆయన మీద రాదు. అభిషేకాన్ని చూసే యోహాను ఏమన్నాడంటే, ఈయన లోక పాపములు మోసుకుని గొర్రె పిల్ల. పౌరులు వచ్చి ఆయన మీద చెప్పండి, అభిషేకాన్ని బట్టి ఆయన ఎవరో గుర్తించాడు. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు కూడా మనం ఎక్కడున్నామని చెప్పండి, మనిషి కుమారుని యొక్క దినముల్లో మనం ఉన్నాము. అందుకని మనము ఎవరి సంతానం అనండి? ఆమె సంతానము. మనం ఒకప్పుడు చెడుతనాన్ని చూసిన వాళ్ళము. నువ్వు కూడా ఇంతకుముందు ఆయన నెలల ముందు నీ బుద్ధి కూడా అలాంటిదే, నీ జీవితం కూడా అలాంటిదే. నువ్వు నామలో బాప్తిజం పొందక ముందు, ఆయన పూర్తిగా ఎరగక ముందు నీ జీవితం కూడా అలాంటిదే. అలాంటి వాటిని చూస్తూ, అలాంటి వాటిని ఇతరులకి ప్రచారం చేస్తూ, ఇతరులకు చూస్తూ ఆ చెడుతనాన్ని ఇతరుల గురించి చెడుగా చెప్పడం, ఇతరులను చెడుగా ప్రచారం చేయడం, ఇతరులు ఏదో చెడుతనాన్ని చూడటం, ఇతరులకు చెప్పడం, నీ బ్రతుకు అలాంటిది. కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి? కనికరించాడు. అన్యులు కూడా ఆయన ఏం చేశాడు? కనికరించాడు. ఇప్పుడు మనం కూడా ఆ యొక్క ఆ షేరు లాంటి వాళ్ళమయ్యాము, యాపతి లాంటి వాళ్ళమయ్యాము. ఇప్పుడు హాము అనేటువంటి వాళ్ళు ఆమె సంతానము లేరా అని అంటే మిగిలిన వాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉంటారు. ఈదుల్లో కూడా కొంతమంది ఉంటారు. ఇజ్రాయెల్ అందరూ రక్షించబడతారు. ఈదుల్లో మాత్రం 1,44,000 మంది మాత్రమే, మిగతా వాళ్ళు రక్షించబడరు. వాళ్ళే ముద్రించబడిన వారు. ఇంకా అన్ని జనుల్లో ఉన్నటువంటి, అంటే అన్ని జనుల్లో నుండి కొంతమందిని తీసుకున్నాడు. అలాగే ఈదుల్లో కొంతమందిని, ఇజ్రాయెల్ అందరూ తీసుకున్నాడు. కానీ పిల్లరా ఇక మిగతా వారు ఎక్కడికి వెళ్తారా అంటే శ్యామంలోకి వెళ్తారు. తర్వాత నిత్య శిక్షకు వెళ్ళిపోతారు, అంటే నరకానికి వెళ్ళిపోతారు. నరకంలో అంత క్రూరుడా అంటే మరి న్యాయాధిపతి అని అంటే అవి చేసినప్పుడు ఆయన న్యాయాధిపతి అవుతారు. నీతిమంతులు రక్షించేవాడు, దుష్టుని శిక్షించేవాడు న్యాయాధిపతి. అవి చేయకపోతే
ఆయన న్యాయవంతుడనే మాట రాయాల్సిన పని బైబిల్లో. అందుకనే ఆయన బైబిల్లో రాయబడింది, ఆయన న్యాయము తీర్చడా అని వివరాలంట. నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చుమని అని ప్రార్థిస్తూ ఉంది. కాబట్టి ఆయన ఏర్పరచుకునే వాడు దివారాత్రులు ప్రార్థిస్తూ ఉండగా ఆయన న్యాయము తీర్చడా. ఇప్పుడు ఆయన న్యాయము తీర్చడానికే వచ్చాడు. కేవలం రక్షించి లోకలు శిక్షించడం ద్వారా ఆయన న్యాయం తీర్చిన వాడు అవుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనేమి తప్పు లేదు, నీదే తప్పు మారకపోతే వినకపోతే. ఎందుకంటే చెప్పాల్సినవి ఆయన చెప్పాడు, చెప్పాల్సినవి కూడా జ్ఞానం ఇచ్చాడు, వివేచన ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. అర్థమైందా? కాబట్టి ఈదులు కూడా ఇచ్చాడు. కానీ ఆ రోజుల్లో కనుక వాళ్ళని కఠినపరిచారు. వాళ్ళు లేకపోతే ఆయన కఠినపరచకపోతే ఆ రోజుల్లో విశ్వసించేవాళ్ళే. వాళ్ళకు కూడా మెస్సేజ్ గుర్తించగలిగే జ్ఞానం ఉంది, వివేచన ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కఠినపరచడం వల్ల ఆ విధంగా జరిగింది. ఆయన కఠినపరచకపోతే మనకు అవకాశం ఇచ్చేది కాదు. అందువల్ల వాళ్ళని ఆ విధంగా కఠినపరిచాడు. బైబిల్ చెప్పినన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మన పట్ల ఆయన ఏం చేశాడు చెప్పండి? కనికర పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, తల ఉంచుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. మీరు అనుకోవచ్చు, ఎందుకు ఆయన అలా కఠినపరచడం, కొంతమంది కనికరించడం అంటే, కొంతమందిని కఠినపరచకపోతే ఆయన ఏమై ఉన్నాడో ఆయన తెలియజేసుకోవడానికి కావాలి. మీరు అదేగా ఐగుప్తు ఫరోని వాళ్ళందరినీ కఠినపరిచాడు. కఠినపరచకపోతే వాళ్ళు కూడా కనికరించాడు అనుకోండి, అందరూ కనికరించాడు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు ఆయన కార్యాలు తెలియజేసుకోవడానికి వీలైతే, ఆయన ఎలా కూడా బయటపరచుకోవడానికి వీలైతా వీల. అందుకని కొంతమంది ఆయన కఠినపరిచి, కొంతమంది ఆయన ఏం చేస్తారు చెప్పండి? కనికరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అవి ఆ యొక్క నరకంలో ఎంతకాలం ఉంటారో అనేది మనకు తెలియదు. అది ఎన్ని వేల సంవత్సరాలు ఉంటారో, 100 సంవత్సరాలు ఉంటారో, ఎన్ని సంవత్సరాలు తెలియదు. మరలా వాళ్ళని మళ్ళా కనికరపడవచ్చు, అది మనకు తెలియదు. తల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఆయన కనికరం గలవారు కాబట్టి.